అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ గారికి, అలాగే మా కల్ట్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎస్, మన మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అయిపోతే కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, సమ్మర్ హాలిడేస్ క్రష్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇక్కడికి విచ్చేసిన మీడియాకు, అలాగే సమ్మర్ హాలిడేస్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మరోసారి చీఫ్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసిన ఆనంద్ దేవరకొండ గారికి, ఎస్కేఎన్ గారికి, ఆదిత్య హాసన్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, సో ఆల్రెడీ మనం టీజర్ని చూసాం, అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. జనరలీ సమ్మర్ హాలిడేస్ అనగానే అందరం కనెక్ట్ అయిపోతాం. ఒక నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, ఒక లైఫ్ ఉంటుంది, మాట్లాడాలంటే చాలా స్టోరీస్ ఉంటాయి. అటువంటి అద్భుతమైన స్టోరీతో మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు ఈ టీం అందరూ కూడా కలిసి. ఎస్, అయితే శ్రీమతి శ్రావణి మొగిలినేని గారు ప్రజెంట్స్, ధీరజ్ మొగిలినేని గారు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ బై ధీరజ్ మొగిలినేని గారు, అలాగే గిరిబాబు వల్లభనేని గారు ప్రొడ్యూసర్స్గా, శ్రీకర్ నాయన్ డైరెక్షన్లో, సింజిత్ మ్యూజికల్లో, సాయి ప్రకాష్ డిఓపిగా, సంతోష్ నాయుడు ఎడిటర్గా మన ముందుకి ఈ సినిమాను తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరికొద్దిసేపట్లోనే క్రష్ సాంగ్ని మనం చూడబోతున్నాం. ఆల్రెడీ వాళ్ళు దానికి సంబంధించిన వీడియోని చాలా ఫన్గా ఎంటర్టైన్ చేశారు. ఎస్, ఈ క్రష్ సాంగ్ని సింజిత్ గారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, లిటిల్ హార్ట్స్ సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ని అందించి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ క్రష్ సాంగ్తో, అలాగే సమ్మర్ హాలిడేస్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారనమాట. ఎస్, ఈ పాటని అనురాగ్ కులకర్ణి గారు మనకి పాడారు. ఎన్నో అద్భుతమైన పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు మరో అద్భుతమైన సాంగ్ని మనం వినబోతున్నాం అనమాట. ఎస్, ధీరజ్ మొగిలినేని గారి దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే ఒక రిచ్ సినిమా కంటెంట్ ఉన్న సినిమాలని ఆయన తీసుకొస్తూ వస్తున్నారు. ఆయన కో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా ఒక కల్ట్ సినిమాలకి ఆయన సపోర్ట్ చేస్తూ, బ్యాకప్ చేస్తూ వచ్చారు. అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ కానీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఎస్, ఆయన దగ్గర నుంచి మరో అద్భుతమైన సినిమా వస్తుంది. అలాగే గిరిబాబు వల్లభనేని గారు మొదటిసారి ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అండ్ ఆదిత్య హాసన్ గారు, ఐఎమ్ యూ బిగ్గెస్ట్ ఫ్యాన్ టు యువర్ వర్క్. అండ్ మీ గురించి చెప్పాలంటే కరెంట్ తీగ చూడడానికి చాలా సన్నగా ఉంటుంది, టచ్ చేస్తే దాని అమ్మ కంటెంటే అన్నట్టు ఉంటుంది కదా. సో అంత అద్భుతమైన కాంటెంట్ మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈరోజు ఇవాళ చీఫ్ గెస్ట్గా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆనంద్ దేవరకొండ గారు, ఎస్కేఎన్ గారు మా ప్రొడ్యూసర్, మరోసారి వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ముందుగా లేట్ లేకుండా మనందరం సమ్మర్ హాలిడేస్ టీజర్ని చూసేద్దాం. ప్లీజ్ ప్లే ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మూర మనకి అమ్మమ్మ గిమ్మమ్మ ఎవరు లేరు, మందంతా ఇక్కడే. ముందు చదువు, తర్వాత ఈ పనులన్నీ. చదువుకోవాలా వద్దా? చదువుకుంటే చదువుకున్నా కానీ ఆ పిల్లోడు చెడగొట్టకే. కాసేపు క్రికెట్ ఆడుకొని వస్తాను డాడీ. ఆడి ఇండియా టీం ఆడేస్తావా? క్రికెట్ ఆడే ప్రతివాడు భారతదేశానికి ఆడే అని ఎక్కడ రాసి పెట్టలేదు కదండి. కుర్రోడు మరే సురుకు. ఏ గుంట్లేకపోతుందా? కూర్చోలేకపోతున్నావు? అవును, నువ్వే కాదు, నీ పిర్రలు కూడా దూదులయ్యా ఉన్నాయి.
ఎస్. సో సమ్మర్ హాలిడేస్ అందరికీ నచ్చేసింది. మనందరం కూడా డెఫినెట్గా వాళ్ళ క్యారెక్టర్స్తో రెజొనేట్ అవుతాం. రోహన్ రాయ్ కానీ లేకపోతే సోనియా కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ యంగ్ టాలెంట్ అంతా కూడా అద్భుతంగా మనకు కనిపిస్తున్నారు. అయితే డెఫినెట్గా మనందరికీ కూడా ఎస్కేఎన్ గారు చూస్తున్నారు అమ్మ అన్నట్టుగా. ఎస్. సో మనందరికి కూడా సమ్మర్ హాలిడేస్లో డెఫినెట్గా ఒక వెకేషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, మెమరీస్ ఖచ్చితంగా మనం అందరికీ రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. సో మీ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా ఒక వెకేషన్ కానీ మీ ఏ విధంగా జరిగింది ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? మోస్ట్లీ నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. సో సమ్మర్ హాలిడేస్ అంటే హైదరాబాద్కి రావటమే. హైదరాబాద్కి వచ్చి మోస్ట్ ఆఫ్ మై సమ్మర్ హాలిడేస్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, మీ వర్సెస్ మై బ్రదర్. ఎస్. సో ఎలాగో క్రష్ సాంగ్ లాంచ్ కాబట్టి మీకు క్రష్ ఎవరైనా ఫస్ట్ క్రష్ కానీ? నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళినా. అబ్బా, అందుకే మేము అన్నాం సమ్మర్ హాలిడేస్ అని. అవన్నీ ఎస్కేన్ అన్నాను. లేదు మేము ఎస్కేఎన్ గారి దగ్గర లిస్ట్ పెద్దగా ఉంటుంది అనుకుంటాను, అక్కడికి మాట్లాడతాను. సో మీరు డెఫినెట్లీ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి పెద్దగా ఉంటే టైం పడుతుంది కదా, ఇప్పుడే అడిగేసి. లేదు పర్లేదు. మాకు మీ క్రష్లో ఎవరు సమ్మర్ హాలిడేస్లో జరిగిన ఎవరైనా ఒక అమ్మాయిని సడన్గా ట్రావెల్లో చూసి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా పరిచయం ఉండొచ్చు, అలా ఎవరైనా ఒక అమ్మాయి? అస్సలు లేదు. మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నారా? అస్సలు లేదు నిజంగా. ప్రామిస్? ప్రామిస్. నో క్రష్? నో క్రష్. ఓన్లీ స్కూల్లో చెప్పండి, మా వాళ్ళు అడుగుతున్నారు. బాయ్స్ స్కూల్కి వెళ్ళా. స్కూల్లో బాయ్స్ స్కూల్ అంట. అబ్బా, ఓకే. పోనీ ఎవరైనా టీచర్ మీద క్రష్? ఫ్యాకల్టీ, ఫిమేల్ ఫ్యాకల్టీ? జస్ట్ సినిమాలు చూసినప్పుడు హీరోయిన్స్ మీద క్రష్ వస్తుంది. సరే అది చెప్పండి, అక్కడికి వస్తే. మురారి చూసినప్పుడు సోనాలి బెంద్రే గారు అట్లా. ఓకే అంతేనా? ఓకే. సో థ్యాంక్ యూ. ఎస్. అసలు క్రష్ లేరంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. పోనీ ఇప్పుడు ఉన్నారా? ఎస్కేఎన్ గారు మీరు చెప్పండి మీ సమ్మర్ హాలిడేస్. ప్రొడ్యూసర్ గారిది ఆల్రెడీ మేము టీజర్ లాంచ్ ఈవెంట్లో మొత్తం కనుక్కునేసాం అనమాట. ఆదిత్య గారిని కూడా అడుగుతాను. అసలు మీరు చెప్తే ఒకసారి మీ క్రష్ ఎవరు? క్రష్ సాంగ్ లాంచ్ కదా, అందుకని మీ క్రష్ ఎవరు, ఫస్ట్ క్రష్ ఎవరు తెలుసుకుందాం. చిన్న స్టోరీ బిహైండ్ దట్ వుడ్ యూ లైక్ టు షేర్? ఎవరు లేరు. నా క్రష్ అనేది కెరీర్ అండి. ఈరోజు మీరు అమ్మ అందుకే నేషనల్ అవార్డ్ ఫిల్మ్ కొట్టేశారు, అది అయిపోయింది. బట్ లైఫ్లో ఇంకొక అదర్ పార్ట్ కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి కొంచెం. అదర్ పార్ట్ కూడా కెరీరే ఇంకా అసలు నాకు. సార్ ఇది మరీ అబద్ధాలు సార్. పొద్దునే నిద్ర లేచి ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఎలా వింటాం? అంటే క్రష్ అంటే అప్పుడు సినిమాలు చూసేటప్పుడు అప్పుడు ఫేమస్ ఏ హీరోయిన్ ఉంటే వాళ్ళు క్రష్ తప్ప ఇంకా ఇంటి పక్క వాళ్ళు అలా ఉండేది కదా. అస్సలు లేదా? లేదండి. ఇంత పద్ధతిగా పెరిగారనమాట. అయితే పద్ధతిగా పెరగలేదు, పెరగాల్సి వచ్చింది. అక్కడ ఇల్లు అంతా ఎవరు ఉండేవాళ్ళు కదా అక్కడ చుట్టుపక్కల అంతా. అసలు ఇంకెక్కడ అమ్మాయిలు పరిచయం కానీ? స్కూల్, కాలేజ్? స్కూల్ బాయ్స్ కాలేజ్, బాయ్స్ స్కూల్ అండి. అమ్మా సార్ మీది కూడా బాయ్స్ కాలేజ్ అండి సార్? ఇంక నేనేం అడగక్కర్లేదా? ఇది కూడా బాయ్స్ కాలేజా? కాదు ఆయన వెంటనే కాదంటున్నారు. సరే అయితే మరి మీ క్రష్ ఎవరు? ఎవరు లేరు. ఏంటండి ఇవాళ అందరూ నిజం చెప్పండి ఒక్కరైనా. ఎప్పుడూ ఫస్ట్ క్రష్ కదా, మేమేం పేరు అడగట్లేదు, డీటెయిల్స్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఖచ్చితంగా ఒక లవ్ స్టోరీ ఉండనే ఉంటుంది కదా. ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తారు, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. మీ ఎమోషన్స్ని కూడా మాతో షేర్ చేసుకోమని అడుగుతాను. ఏం చెప్పాలా? మీ క్రష్ ఎవరు? చైల్డ్హుడ్ చిన్న మెమరీ ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. స్కూల్లో ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఉన్నారు. ఓకే అంతేనా? అంతే. మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేసే పాసిబిలిటీ ఏదైనా వచ్చిందా? రాలేదా? లేదండి, రాలేదు. ఇవాళ అందరూ నీట్గా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లేట్ లేకుండా మీరు ముగ్గురు కలిసి ఇవాళ క్రష్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్. క్రష్ సాంగ్ ఫ్రమ్ సమ్మర్ హాలిడేస్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మన స్కూల్ స్టూడెంట్స్ వేసిన డాన్స్లు చూసాం. ఇప్పుడు మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ నుండి ఒక మంచి స్పెషల్ సాంగ్ విందామా? బడి చెప్పింది కదరా మా సుమతి,
రచన కిట్టు విషప్రగడ, గానం అనురాగ్ కులకర్ణి, సంగీతం సంజిత్ ఎర్రమల్లి. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే, ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే. టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నారే కడియారే మరిచి ఆనందంలో మునిగాడే. చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అల్లరిలోన అందరిలోన ప్రపంచాన్ని మరిచే. బడిలో పాఠం చదివిన పడదంట, గుడిలో అయినా భయం లేదంట, దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే, ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే. షికారు చేద్దాం పదమని, తన పుకారులన్నీ వినమని, ఒక్కొక్క రోజు అమ్మాయితోటి ఖుషీగా పోతుంటే, కరెంటు లేని రోజుల ఏ పనంటు లేని గువ్వల తెగాటాడుకుంటూ మటాడుకుంటూ కవించుకుంటుంటే, ఇది వరకెరుగని దారిలో తెగ పరుగులు తీసెను సైకిలు, తీయ తీయగా పలకరించిన పీచు మిఠాయింకా. సినిమా హీరో రేంజిలో మన వాడికి పుట్టిన ఊహలు, కాలరెత్తడం నీల కొట్టడం నేర్పుతున్న వేళ. టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నారే కడియారే మరిచి ఆనందంలో మునిగాడే. చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అందరిలోన అందరిలోన ప్రపంచాన్ని మరిచే. బడిలో పాఠం చదువు పడదంట, గుడిలో అయినా భయం లేదంట, దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే. వన్స్ మోర్ ప్లీజ్. వన్స్ మోర్ ప్లీజ్. ఇప్పటిదాకా మన స్కూల్ స్టూడెంట్స్ వేసిన డాన్స్లు చూసాం. ఇప్పుడు మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ నుండి ఒక మంచి స్పెషల్ సాంగ్ విందామా? రచన కిట్టు విషప్రగడ, గానం అనురాగ్ కులకర్ణి, సంగీతం సంజిత్ ఎర్రమల్లి. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా
కంగారే పడ్డాడే ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే టెండూల్కర్లా కలిసి పగలే కలలే కన్నాడే గడియారాలే మనిషి ఆనందంలో మునిగాడే చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అందరిలోన ప్రపంచాన్ని మరిచే బడిలో పాఠం చదివిన పడదంట గుడిలో అయినా భయం లేదంట దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే తీసుకో ఫస్ట్ మధ్యలో లేపే సైడ్ నేను షికారు చేద్దాం పదమని తన పుకారులన్నీ వినమని ఒక్కొక్క రోజు అమ్మాయి తోటి ఖుషీగా పోతుంటే కరెంటు లేని రోజున ఏ పనంటూ లేని గుంపలో తెగాడాడుకుంటూ మాట్లాడుకుంటూ గమనించుకుంటుంటే ఇది వరకెరుగని దారి తెగ పరుగులు తీసెను సైకిలు తీయగా పలకరించిన పిచ్చి మిఠాయింట సినిమా హీరో రేంజిలో వాడికి పుట్టిన ఊహలు కాలరెత్తడం నీల కొట్టడం నేర్పుతున్న వేళ టెండూల్కర్లా కలిసి పగలే కలలే కన్నాడే గడియారాలే మనిషి ఆనందంలో మునిగాడే చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అందరిలోన ప్రపంచాన్ని మరిచే బడిలో పాఠం చదివిన పడదంట గుడిలో అయినా భయము లేదంట దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే ఎస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ సమ్మర్ హాలిడేస్ క్రష్ సాంగ్ ఎస్ మనమందరం కూడా డెఫినెట్గా రీకలెక్ట్ చేసుకునే విధంగా మన చైల్డ్హుడ్లో ఆ మెమరీస్ అండి మనకి స్కూల్కి వెళ్ళడం కానీ లేకపోతే అక్కడ ఒక క్రష్ ఉండడం కానీ ఇవన్నీ మనం చూస్తాం. సో ధీరజ్ గారు ఒక స్క్రిప్ట్ని ఎంచుకున్నారు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా క్రౌడ్ని ఎలా పుల్ చేయాలి, వాళ్ళందరికీ ఎలా కనెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్తోనే మన ముందుకు వస్తున్నారు. అండ్ రోహన్ రాయ్ కానీ అలాగే ఖుషి కానీ ఎస్ ఎస్ బ్యూటిఫుల్ యంగ్ టాలెంట్తో మరికొద్ది రోజుల్లోనే సమ్మర్ హాలిడేస్ సినిమా మన ముందుకు రాబోతుంది. అండ్ మనందరం కూడా డెఫినెట్గా కనెక్ట్ చేసుకుంటాం. చేతి మీద డాట్ పెట్టుకోవడం అదంతా చిన్నప్పుడు మీరందరూ కూడా చేసే ఉండుంటారా? నేనైతే చేశాను. నేను కనెక్ట్ అయ్యాను ఆ పాయింట్కి. చేతి మీద డాట్ పెట్టుకొని ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు షో మీ యువర్ డాట్ అంటే ఖచ్చితంగా మనం ఆ డాట్ చూపించాలి, లేకపోతే సమ్ చాక్లెట్ ఆర్ వీ షుడ్ బై సంథింగ్ రైట్. మీకు కూడా తెలుసా రోహన్ ఇవన్నీ? లేదా మీకు ఇప్పుడు మా వాళ్ళు పెద్దవాళ్ళందరూ మేము ఇద్దరు రుద్దామంటారా? యా ఎస్. సో బ్యూటిఫుల్ యూ బ్లూమింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ప్రతి సినిమాతో కూడా ఎస్ ఒక పాకెట్ డైనమైట్, మినీ డైనమైట్ అని చెప్పుకోవచ్చు రోహన్ రాయ్ని. ఎస్ లేట్ లేకుండా వాళ్ళ మాటలందరినీ కూడా మనం వినేద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కిడ్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు పర్ఫార్మ్. వాళ్ళందరినీ కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎస్ యాజ్ ఏ సైడ్ పాకెట్ డైనమైట్ రోహన్ని అలాగే ఖుషీని మిగిలిన కిడ్స్ అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు పర్ఫార్మ్ దిస్ సాంగ్. ఎస్ ప్లీజ్.
సో వీళ్ళందరూ కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసాం క్రష్ సాంగ్ ఎలా ఉంది అనేది. దీంట్లో అంతేకాకుండా అనురాగ్ కులకర్ణి గారు, సంజిత్ గారు అందరూ కూడా డాన్స్ చేసేసారు కలిపి. అద్భుతంగా డాన్స్ చేశారు, మీరందరూ కూడా ఎంటర్టైన్ చేశారు. అద్భుతమైన వోకల్స్ యాజ్ యూజువల్ ఇంతకుముందు మీరు పాడిన పాటల్లాగానే మరి అద్భుతమైన సాంగ్ మీ దగ్గర నుంచి. సంజిత్ గారి మ్యూజిక్ ఆల్రెడీ మనం చూసాం, మరి అలాగే నాస్టాలజిక్ మ్యూజిక్ మాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, లేట్ లేకుండా మీరు మీ పొజిషన్స్లోకి వచ్చేస్తే. దీస్ ఆర్ ద బ్యాచ్. వీళ్ళు ఇక్కడ కూడా ఈ స్కూల్ బ్యాగ్స్తో వీటన్నిటిలో బ్యూటిఫుల్ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, ఆ తర్వాత ఈ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ కూడా రావట్లేదు అనుకుంటాను. మా వాళ్ళందరూ కూడా సినిమాల్లోని కాస్ట్యూమ్స్తోనే వచ్చారనమాట. Yeah, ready? Yeah? Yes. Please play the song. Volume, please. Increase the volume to max, ma'am. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే, ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే. టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నాడే, గడియారాన్నే మరిచి ఆనందంలో మునిగాడే. చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అల్లరిలోన అందరిలోన ప్రపంచాన్ని మరిచే. బడిలో పాఠం చవిన పడదంట, గుడిలో అయినా భయము లేదంట, దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే, ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే. షికారు చేద్దాం పదమని, తన పుకారులన్నీ వినమని, ఒక్కొక్క రోజు అమ్మాయితోటి ఖుషీగా పోతుంటే, కరెంటు లేని రోజుల ఏ పనంటు లేని గువ్వల తెగ ఆటాడుకుంటూ మటాడుకుంటూ కవించుకుంటుంటే, ఇది వరకెరుగని దారిలో తెగ పరుగులు తీసెను సైకిలు, తీయ తీయగా పలకరించిన పిచ్చు మిఠాయంట. సినిమా హీరో రేంజిలో మన వాడికి పుట్టిన ఊహలు, కాలరెత్తడం ఈల కొట్టడం నేర్పుతున్న వేళ. టెండూల్కర్లా కలచి కలలే కలలే కన్నాడే, గడియారాన్నే మరిచి ఆనందంలో మునిగాడే. చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అల్లరిలోన అందరిలోన ప్రపంచాన్ని మరిచే. బడిలో పాఠం చదివిన పడదంట, గుడిలో అయినా భయము లేదంట, దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే.
ఎస్కేఎన్ గారు దాన్ని ఇలా అని వదలాలి. థ్యాంక్ యూ వెరీ వండర్ఫుల్ టు వాచ్. బట్ మీరు మాత్రమే పర్ఫామ్ చేస్తే అలాగా ఆ హుక్ స్టెప్ని మా ఎస్కేఎన్ గారిని అలాగే ఆనంద్ దేవరకొండ గారిని కూడా ఒకసారి రమ్మంటే వాళ్ళతో పర్ఫామ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో కదా. ప్లీజ్ ఎస్కేఎన్ గారిని అలాగే ఆదిత్య హాసన్ గారిని ఆడుకుంటున్నారు ఆయన హ్యాపీగా చైల్డ్హుడ్లోకి వెళ్ళి అట్లా. ప్లీజ్ రావాల్సిందిగా స్టేజ్ మీదకి ఆనంద్ దేవరకొండ గారు ప్లీజ్ ఒక స్టెప్ విత్ దెమ్. వాళ్ళు కూడా ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఎస్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆనంద్ దేవరకొండ గారు ఆన్ టు ద స్టేజ్. ఆయన ఎస్కేఎన్ గారు మీరు కూడా రావాలి ప్లీజ్ మీరు జాయిన్ అవ్వండి. ఆదిత్య హాసన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా అనురాగ్ కులకర్ణి గారు ఆల్రెడీ పర్ఫామ్ చేసేసారు కాబట్టి ఆయనకి హుక్ స్టెప్ బాగా సింజిత్ కూడా కాబట్టి సింజిత్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య హాసన్ గారు ప్లీజ్ మీరు రావాలి. చిన్న స్టెప్ నేర్పిస్తాం మీకు, చాలా చిన్న స్టెప్. ఎస్కేఎన్ గారు మీరు వస్తే మాకు ఇక్కడ సెన్సేషన్ ఒకటి తయారవుతుందన్నమాట. మీ స్పీచ్ ఎలాగో మాకు తెలుసు అండ్ ఒక చిన్న స్టెప్. నాకు రెండు కావాలి, అలాగే కావాలి రెండు. స్పీచ్ తర్వాత అంటున్నారు ధీరజ్ గారు. లేదు క్లాప్స్ నేను కొడతాను మీరు వేసిన తర్వాత. రండి ప్లీజ్ జాయిన్ అవ్వండి ఎస్కేఎన్ గారు. పర్లేదు షూస్ ఇప్పేసి జాయిన్ అవ్వండి, పర్లేదు రండి. ఎస్ మీరు కూడా ఆదిత్య హాసన్ గారు పర్లేదండి మీరందరూ కూడా ప్లీజ్. ఎస్కేఎన్ గారు మీరు రాకపోతే ఆనంద్ దేవరకొండ గారు డాన్స్ చేయరంట ప్లీజ్. ఇట్స్ ఎ కండిషన్. ఆనంద్ గారు, ఆదిత్య గారు మీరు కూడా రండి. ధీరజ్ గారు రండి. ధీరజ్ గారు మీరు ఆల్రెడీ నాస్టాలజీని ఇంత మంచి టీషర్ట్ షర్ట్ వేసుకొచ్చిన తర్వాత ఒకసారి మనం ఒకసారి కనిపిద్దాం రండి ఒక స్టెప్తో. మీరు ఒకసారి స్టెప్ వాళ్ళతో క్విక్లీ ఒకసారి. ఆదిత్య గారు మీరు మధ్యలోకి జాయిన్ అవ్వండి. మీరు బ్యాక్ బెంచర్ ఎప్పుడు ఇక్కడ కూడా అట్లనేనా? ఓకే వెళ్ళండి ఎస్కేఎన్ గారు. క్లాప్స్ మేమందరం ఉన్నామండి, టీమ్ అంతా ఆల్రెడీ సిట్టింగ్ హియర్, మీడియా ఎవ్రీబడి. సరే వాట్ ఎవర్ మీరు ఏం చేస్తే మేము అదే స్టెప్ అనుకుంటాం. ఫ్రేమ్లోకైనా వెళ్ళండి. ఎస్ రెడీయా? శ్రీకర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకర్ గారు రండి ఒక స్టెప్. వీళ్ళందరి దగ్గర వేపించిన మీరు రాకపోతే ఎట్లా? రెడీ. ఎస్కేఎన్ గారు క్లాప్స్ మేము తీసుకుంటామండి, మాకు ఆ రోల్ ఉంది. యాంకరింగ్తో పాటు క్లాప్స్ కొట్టే రోల్ ఉంది ప్లీజ్. వద్దు అక్కడ దాకా వద్దండి, మీరు కంఫర్టబుల్ లేదు మన ఇద్దరం కలిసి క్లాప్స్ కొట్టు. ఓకే ఎస్కేఎన్ గారు ప్లీజ్. ధీరజ్ గారు ప్లీజ్ జాయిన్. ధీరజ్ గారు మీరు వెళ్తే ఎస్కేఎన్ గారు వస్తారు. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే. టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నాడే మరిచి స్టెప్ చేంజ్ చేయొచ్చు కదా పళ్ళ పని. చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అందరిలోన ప్రపంచాన్ని మరిచే. బడిలో పాఠం చవిన పడదంట, గుడిలో అయినా భయము లేదంట, దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే. పాల పిట్ట అందంగా వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా బాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే. ఓకే మా వాళ్ళు బ్యాచ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆ టెండూల్కర్లా అన్నప్పుడు ఒక షాట్.
ఎస్ ప్లీజ్ ప్లే ద సాంగ్ అగైన్. వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడి లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నాడే గడియారానే. థ్యాంక్ యూ మా వాళ్ళందరూ కూడా సినిమాలతో టెండూల్కర్లా 6లు మంచి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, ఆనంద్ దేవరకొండ గారు, మీరందరూ కూడా వచ్చి జాయిన్ అయినందుకు స్టేజ్ మీదకు. థ్యాంక్ యూ ఫర్ లైటన్ అప్ ద స్టేజ్. ఎస్ ప్లీజ్ బీ సీటెడ్. అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారికి ఈ సమ్మర్ గ్యాంగ్ కిడ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నిజంగా మీరు 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 ఈ పర్ఫామ్ చేస్తుంటే థియేటర్లో చూస్తున్నట్టే అనిపించింది. సాంగ్ అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఒకసారి మరోసారి మీ అందరికీ కూడా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్ లేట్ లేకుండా గెస్ట్లందరినీ కూడా ఇన్వైట్ చేసేద్దాం. మరోసారి థ్యాంక్ యూ మీరందరూ కూడా. ఎస్కేఎన్ గారు మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇవాళ ఇక్కడికి పైకి వచ్చినాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఎస్ సో అలాగే ఇప్పుడు థింక్ మ్యూజిక్ నుంచి కళ్యాణి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ అందించిన కొండలరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే లిరిసిస్ట్ కిట్టు విస్సా ప్రగడ గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఎస్ ఈ సినిమాకి అన్ని పాటలు కూడా ఆయనే లిరిక్స్ అందించడం జరిగింది. అలాగే కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ కాళహస్తి గారిని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాం. ఆర్ట్ డైరెక్టర్ కాంతి ప్రియం గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ శంకర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు క్రష్ సాంగ్ నుంచి మనకి ఆ వోకల్స్ అందించిన సింగర్ అనురాగ్ కులకర్ణి గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన కంపోజర్ సంజీత్ గారిని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాము. వచ్చేసారు ఆల్రెడీ సంజీత్ గారు. ఎస్ మొదటిసారిగా క్రష్ ఇంత అద్భుతమైన సాంగ్ని మనం చూసాం, టీజర్ని చూసాం. సమ్మర్ హాలిడేస్తో తన డెబ్యూట్ సినిమాతో మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ శ్రీకర్ నాయన్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే మరో అద్భుతమైన సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న గట్సీ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మరో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి గిరిబాబు వల్లభనేని గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్ ఈ బ్యూటిఫుల్ కాస్ట్ యంగ్ టాలెంట్ మనం చూసాం. అలాగే రోహన్ రాయ్ని, అలాగే ఖుషి సోనీని కూడా గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. వేర్ ఆర్ యూ గైస్? ఓహో ఇప్పుడే వెళ్ళారు కదా, రిలాక్స్ అవుతున్నారా? వేర్ ఆర్ యూ? ఓకే డ్రెస్ చేంజ్కి వెళ్ళారా? ఓకే మరి ఆ కాస్ట్యూమ్ అక్కడ వరకు సరిపోయింది. ఇప్పుడు స్పీచెస్ కాబట్టి కొంచెం రోహన్ ఇంకా ఖచ్చితంగా హీరోలాగా మన ముందుకు కనిపించబోతున్నాడు. ఎస్ కొంత టైంతో వాళ్ళు జాయిన్ అవుతారు. అలాగే ఈరోజు మనకి ఇక్కడ విచ్చేసిన ఆదిత్య హాసన్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన కాంటెంట్తో క్రౌడ్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే అద్భుతమైన సినిమాలతోనూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఆదిత్య హాసన్ గారిని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాం. అలాగే మా నేషనల్ అవార్డ్ ఫిల్మ్ విన్నర్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అలాగే దొరసాని దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు మనం రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్ బేబీ సినిమాతో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఎమోషన్స్తో వాటన్నిటితో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్గా మనలందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆనంద్ దేవరకొండ గారిని గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. వీఆర్ సో హ్యాపీ టు బీ హియర్. మీరు మీతో పాటు ఇక్కడికి రావడం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వీళ్ళు ఎస్ మన స్పీచెస్ని కంటిన్యూ చేస్తాం. మీన్ వైల్ వాళ్ళు కూడా మిగిలిన ద మెయిన్ కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా డైలాగ్ రైటర్ కొండలరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ మీ దగ్గర ఉందా? యా మీకు ఆల్రెడీ తెలిసినట్టుంది ఫస్ట్ స్పీచ్ మీతోనే మొదలు పెడతామని. ఎస్ ప్లీజ్. ముందుగా అందరికీ అంటే మా శుభాన్ని ఆకాంక్షించి ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం. అలానే ఈ పాటలో పాలు పంచుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే సాంగ్ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. 6 నెలల ప్రయాణం ఇది ఈ ప్రొడక్షన్తో ధీరజ్ గారితో. ఈ 6 నెలలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇంకా సినిమా ఎప్పుడు అని విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మొన్ననే టీజర్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ సాంగ్ ఆనంద్ గారు, ఎస్కేఎన్ గారు, ఆదిత్య హాసన్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ టెక్నికాలిటీకి వస్తే అందరూ ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. సాయి ప్రకాష్ గారు, సంతోష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారు, కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్ గారు, అందరూ కలిపి ఈ సినిమాని ఇంకా చాలా మంచి అవుట్పుట్ తెచ్చారని అనుకుంటున్నాము. ఫైనలీ మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ కథలో.
కథ కథనం మాటలు అన్నిటిలోని నా నా మాటలు పడడం, అలానే కథనంలో నేను కూర్పులు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి సినిమాకి మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ సినిమా నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను. తనతో ట్రావెలింగ్ ఎలా ఉందంటే, తను నాకు ఇంకో 2 సినిమాలు ఇప్పించాడు నా వర్క్ని చూసి. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకర్. ఫైనలీ రోహన్ అండ్ ఖుషి, అరుణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, చైల్డ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పంపిస్తారు షూటింగ్స్కి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అనుకునేవాడిని. కాకపోతే ఇప్పుడు రోహన్ని చూశాక నాకు అనిపించింది, పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కష్టపడుతూనే ఉంటాడు, మధ్యలో చదువుతూ ఉంటాడు, మధ్యలో చదువుకుంటూ ఉంటాడు స్కూల్ కోసం. సో తనని చూసి అనిపించింది, కేవలం డబ్బుల కోసమే కాదు, చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల అని చెప్పేసి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ రోహన్. థ్యాంక్స్. ఇటువంటి సినిమాలో నేను చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సినిమా కోసం నేను మీ అందరిలాగే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా రైటర్ ఇంత మాట్లాడితే చాలా అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కొండలరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు లిరిసిస్ట్ కిట్టు విసా ప్రగడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఈ సినిమా టీం ఆల్మోస్ట్ అందరూ ఎవరు 30 ఏజ్ దాటి లేరు, నేను ఒక్కడే ఉన్నాను. అందుకే అనుకుంటా నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. మొన్న సాంగ్ పోస్టర్లో అందరు ఫోటోలు కలర్లో వేసిన ఒక్కటి ఫోటో బ్లాక్ అండ్ వైట్లో వేసాడు మా డైరెక్టర్. సింజిత్ నాకు 10 సంవత్సరాల క్రితం మెట్రో ట్రైన్లో పరిచయం అండి. నేను డోర్ దగ్గర నిలబడి ఉంటే మనోడు లేచి కూర్చోండి అని చెప్పి సీట్ ఇచ్చాడు. చూస్తే సీనియర్ సిటిజన్స్ అని రాసింది పైన. డైరెక్టర్ ఏమో నాకు అక్కడ నాంపల్లిలో దిగిపోయిన అవమానంతో మెట్రో ట్రైన్ కింద ఫర్నిచర్ షాప్లో కనపడ్డాడు. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే బలవంతంగా వచ్చి పలకరించి రోడ్డు దాటించాడు, నాకు అవసరం లేకపోయినాను. అలాగే లిఫ్ట్ ఇస్తాను, డ్రాప్ చేస్తానని చెప్పి నేను బంజారాయిల్స్ వెళ్ళాలి అంటే బలవంతంగా కొంచెం ముందు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే పెన్షన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనుకున్నట్టున్నాడు. అలాగే మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు కూడా మెసేజ్లో సాంగ్ అయిపోగానే బ్రో పేమెంట్ పడిందా అని మెసేజ్ పెట్టారు. ఎడిట్ హిస్టరీలో చూస్తే పెన్షన్ పడిందా అని ఉంది. సో సీన్ నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇంత అల్లరి చిల్లరగా అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ సినిమాని. మామూలుగా అన్ని సినిమాల్లో పాటలు ఒక పాట వింటే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలాగా ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం మీ జ్ఞాపకాలు గుర్తు చేయడంతో పాటు ఈ పాటలు కూడా జ్ఞాపకంగా మారగలిగేంత శక్తి ఉన్నాయి. అలా కంపోజ్ చేస్తాడు సింజిత్ ఈ పాటల్ని. కాబట్టి ప్రేక్షకులకి నేను అడిగే చిన్న విన్నపం ఏంటంటే, మామూలుగా మనం పాటలు ఒక కారులో వెళ్తున్నో లేకపోతే ట్రైన్లో వెళ్తున్నో సరదాగా ఇంట్లో కూర్చొని లీజర్గానో ఏదైనా వర్క్ చేసుకుంటున్నో వింటాం. కానీ ఈ ఒక్క సినిమాకి మాత్రం ఈ పాటలు మీకు నచ్చిన మనిషికి ఆ లింక్ని ఫార్వర్డ్ చేసి ఆ మనిషితో కలిసి వినడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటే అద్భుతం, కలిసి వినండి. దూరంగా ఉంటే ఒకేసారి వినండి. ఎందుకంటే పాట విన్న తర్వాత పాట గురించి మాట్లాడుకునేలా సాహిత్యం ఈ సినిమాకి రాసాం అన్నమాట కూర్చుని. సో మంచి సాహిత్యం కుదిరింది. నాకు చాలా ఇష్టమైన టెండూల్కర్ పేరుని మొత్తానికి ఒక పాటలో వాడుకునే అవకాశం నాకు ఇన్నాళ్ళకి కలిగింది. సో ఇంతకు మించి నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఈ సినిమాలో ఈ పాటలాగే మిగతా పాటలన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి, బాగుంటాయి. అనురాగ్ కుల్కర్ణికి, సింజిత్కి, అలాగే డైరెక్టర్ శ్రీకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆనంద్ దేవరకొండ గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మిడిల్ క్లాస్ మెలడీస్లో నేను గుంటూరు పాట రాశాను. ఇప్పుడు రాబోయే తక్షకుడిలో కూడా ఒక పాట రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ టుడే సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆదిత్య గారు కూడా, వెళ్ళిపోతున్నా, ప్రేమం సినిమాలో ఆయన మాటలు రాస్తే తెలుగు వెర్షన్లో నేను మొత్తం పాటలన్నీ రాశాను. ప్రేమలు తెలుగు వెర్షన్కి ఆయన మొత్తం మాటలు రాస్తే నేను పాటలు రాశాను. సో ఇలా అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలన్నీ అందరూ వింటారని, అందరూ పంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కెట్టు గారు. మరి ఈ టైంలోనే మనం మిగిలిన స్పీచెస్ అయినే ముందు క్యాసెట్ లాంచ్ కూడా చేద్దాం. జనరల్లీ ఆడియో లాంచ్, సాంగ్ లాంచ్ ఇది అంటాం, క్యాసెట్ లాంచ్ అని చెప్పారు. సో ఇది కూడా ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం క్యాసెట్స్ అని చెప్పేసి. ఎస్ ప్లీజ్ బ్రింగ్ దట్. ఎస్ టీం అందరూ కూడా కలిసి క్యాసెట్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ దేవరకొండ గారు, ఎస్కేఎన్ గారు, ఆదిత్య హసన్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ సార్ మీరు గిరిబాబు గారు నాతో పాటు పక్కన ఉండిపోయారు. ఓ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే. ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే, ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే. టెండూల్కర్లా కలసి పగలే కలలే కన్నాడే, గడి
చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అల్లరిలోన అందరిలోన అదే. ప్రపంచాన్ని ఖుషి, ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. 2 minutes. అయినా భయము లేదంట దేవుడు కూడా అడిగే ఖుషి, యా ప్లీజ్ టేక్ ద క్యాసెట్ అండ్ తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే ఎస్, మిగిలిన కిడ్స్ కూడా ఇప్పుడు పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వాల్సింది. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఓకే, క్యాసెట్స్ అలాగే ఇంటికి తీసుకెళ్ళచ్చు అనమాట. షికారు చేద్దాం పదమని తన పుకారులన్నీ సరే మీరు ప్లీజ్ కొంచెం ముందుకు వెళ్ళండి మీరు కూడా. అమ్మాయితోటి ఖుషిగా పోతుంటే కరెంటు లేని రోజుల ఏ పనంటు లేని గువ్వల తెగాటాడుకుంటూ మటాడుకుంటూ కవించుకుంటుంటే ఇదివరకెరుగని దారిలో తెగ పరుగులు తీసెను సైకిలు తీయ తీయగా పలకరించిన పిచ్చు మిఠాయంట సినిమా హీరో రేంజిలో మన వాడికి పుట్టిన ఊహలు కాలరెత్తడం ఈల కొట్టడం నేర్పుతున్న వేళ చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చెయ్యమంటున్న అందరిలోన ప్రపంచాన్ని మరిచే బడిలో పాఠం సార్ మీరు కూడా అక్కడ ముందుకు వెళ్ళండి సార్. ప్లీజ్ గిరిబాబు. దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే తుర్రుమన్న పాల పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడిలాగా ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే ఎస్, థ్యాంక్ యూ. మిగిలిన స్పీచెస్ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ కాళహస్తి గారిని మీరు ఒకసారి మీరు కిడ్స్ అందరు కూడా వాళ్ళకి కూడా ఒక పిక్చర్ మిగతా ఇప్పుడు పర్ఫామ్ చేసిన కిడ్స్ అందరు కూడా జాయిన్ అవ్వాల్సింది ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. హాయ్. సమ్మర్ హాలిడేస్ నేను చేసేటప్పుడు డైరెక్టర్ గారు నాకు చిన్న స్టోరీ చెప్తారు కదా, అలా స్టోరీ చెప్పారు. నాకు ఎందుకో నేను కనెక్ట్ అయ్యి నా స్టోరీని సగం తీసుకోవడం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సంజిత్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఎస్, ఆర్ట్ డైరెక్టర్ కాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ సార్. దీనిలో లిరిక్ ఒక లైన్ చాలా బాగా నచ్చింది నాకు. దేవుడు కూడా అడిగే బాల్యం ఆ లైన్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ మా సినిమాటోగ్రఫీ అబ్వియస్లీ బాగుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శ్రీకర్ అండ్ ధీరజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఏం మాట్లాడారో మాకు వెనక్కి కూడా వినపడలేదన్నమాట. ఎస్, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంకొక ప్రొడ్యూసర్ తను వెళ్ళాలంట, అర్జెంట్ వర్క్ ఉంది. సో ఇప్పుడు గిరిబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆనంద్ బ్రోకి, ఎస్కేఎన్ భయ్యకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ సాంగ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అండ్ లిరిక్స్ రాసిన మన కిట్టు గారికి,
మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింజిత్ గారికి, అనురాగ్ కులకర్ణి గారికి థ్యాంక్ యూ అండి. అలాగే మిగతా సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. మూవీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గిరిబాబు గారు. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇది మీ మొదటి ప్రాజెక్ట్కు. అలాగే ఇప్పుడు మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ మధ్యలోకి రండి. So congrats to the entire team. I still didn't watch the movie. Thank you. థ్యాంక్ యూ. నేను కష్టపడి అంత దూరం వచ్చినంత కూడా మీ స్పీచ్ లేదనమాట. ఎస్, అలాగే ఎడిటర్ సంతోష్ నాయుడు గారు ఇవాళ రాలేదనుకుంటాను. ఎస్, సింగర్ అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక పాట కూడా అలాగే పాడేసి కూడా వెళ్ళిపోండి, పనిలో పని అనమాట. మాటలు కూడా పాటల్లో ఉంటాయని. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ ఎస్కేఎన్ గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు అండ్ ఆదిత్య హాసన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. ఈ పాట నాకు సింజిత్ ఫస్ట్ పంపించినప్పుడు నేను లిరిక్స్ చూసి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ ది మోస్ట్ లక్కీయెస్ట్ జనరేషన్. ఈ పాటలు రాసిన ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయగలిగే అవకాశం దొరికింది మాకు. సో చిన్నప్పుడు ఆ పీచ్ మిఠాయి నుంచి అంటే ఈ పాటలో మీకు ఎక్కడ ఉన్న ప్రతి లైన్ నేను నా జీవితంలో అనుభవం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పాట పాడడం. అండ్ ఇందాక చెప్పినట్టు నాకు ఈ పాటలో దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అనే లైన్ నాకు తెలిసి కిట్టు విశ్వప్రగడ గారి సాంగ్స్ అన్నిట్లో ఇది ఐ థింక్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఈ పాట. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ సాంగ్ దీస్ లిరిక్స్. అండ్ సంజిత్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మేము లిటిల్ హార్ట్స్లో కూడా మీరందరూ చాలా మమ్మల్ని అంటే ఎంతో లవ్ అండ్ అఫెక్షన్ చూపించి మా పాటకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈ పాటని ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ధీరజ్ గారు అండ్ శ్రీకర్ అండ్ కిట్టు అన్న అండ్ సంజిత్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. మీ మాటలు విన్నాం, మీ పాట కూడా ఒకసారి టెండూల్కర్లా అంటే మేము అక్కడ ఒకసారి టెండూల్కర్లా తలచి పగలే కలలే కన్నాడే గడియారానే మరిచి ఆనందంలో మునిగాడే. థ్యాంక్ యూ అనురాగ్ కులకర్ణి గారు. ఎస్, మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్గా వచ్చిన నా ఫేవరెట్ ఆదిత్య హాసన్ అన్నకి, ఆనంద్ దేవరకొండ అన్నకి, ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎస్పెషల్లీ క్యాసెట్స్ లాంచ్ చేయడం చాలా నా చిన్నప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అది. ఆడియో లాంచ్ చూస్తూ అబ్బా క్యాసెట్ ఏ కలర్ ర్యాపర్లో తీశారు. ఎస్పెషల్లీ యమదొంగకి అయితే పొగలు వచ్చేవన్నమాట. పొగల నుంచి ఇలా క్యాసెట్ తీసేవాళ్ళు. ఇంకొన్ని సినిమాల్లో గ్రీన్ కలర్ ర్యాపర్, రెడ్ కలర్ ర్యాపర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి క్యాసెట్ షాప్కి వెళ్ళిపోయి. సో క్యాసెట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు. అండ్ ఈ పాటకు వస్తే మెయిన్ 2 పిల్లర్స్ సింగర్ అనురాగ్ కులకర్ణి గారు అన్న అండ్ కిట్టు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఈవెన్ అనురాగ్ అన్న వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. అదేలే, ఎస్పెషల్లీ ఈ చరణంలో షికారు చేద్దాం గొంతు పోయింది సారీ, పదమని తన పుకారులన్నీ వినమని, అది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ చిత్రం నిర్మాణించిన ధీరజ్ అన్నకి, గిరిబాబుకి థ్యాంక్ యూ సో మచ్. గిరిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వీడియో సాంగ్ అన్నీ ఓకే అన్నారు. అండ్ థింక్ మ్యూజిక్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. చాలా జెట్ స్పీడ్ ఉన్నారండి మీరందరూ, మీ టీం అంతా. అండ్ గౌరీ, మై మిక్స్ ఇంజనీర్, మై ఇన్హౌస్ మిక్స్ ఇంజనీర్, థ్యాంక్ యూ సో మచ్ డా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. అండ్ మై ప్రభు సౌండ్ డిజైనర్. అండ్ ఈ పాటకు పనిచేసిన నా టీం సిద్ధార్థ తణుకు, సింధుజా తణుకు, హరిహరన్ అండ్ మా పిల్లలు సాన్వి, సహస్ర, అద్వైత్, ఇంకొకరి పేరు మర్చిపోయా. ఓకే అద్వైత్, మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తారు ఎందుకు చెప్పలేదని. అద్వైత్ విశాంత్, బా నా మెమరీ సూపర్. సో ఈ 4 పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్థన్కు గిటార్స్, చాలా ఎంజాయ్ చేసాం ఈ పాట చేయడానికి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, వేరే పాటలు కూడా బాగా వచ్చాయి. హోప్ఫుల్లీ మీరందరూ దీనికి వస్తా ప్రమోట్ చేయండి. ఇట్ బీ రియలీ మీన్స్ అలాట్ టు మీ. అంతే, ఎవరైనా మర్చిపోతే సారీ. ఆదిత్య అన్న హాయ్.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజీష్ గారు. అలాగే మనం ఆల్రెడీ టీజర్ సాంగ్ చూసిన తర్వాత ఇది ఎక్కడ కూడా మొదటి సినిమాలాగా అనిపించలేదు. అంత అద్భుతంగా విజువల్స్ కానీ సినిమా కానీ టేకింగ్ కానీ అనిపించింది. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ శ్రీకర్ నాయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో, ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి సాంగ్ నుంచి గెస్ట్గా వచ్చిన ఆదిత్య హాసన్ గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి అండ్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇంత వైబ్లో అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ని ఇంకా గట్టి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ సిచ్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అనుకున్నప్పుడు సింజికి చెప్పినప్పుడు ఒక ట్యూన్ పంపాడు. అది విత్ ఇన్ ఇన్స్టెంట్గా హై ఇచ్చింది. దాని వెంటనే అందరూ కూర్చుని మాట్లాడుకుని దీనికి ఏం చేయొచ్చు అనుకుని ఒకటి ఇది అనుకున్నప్పుడు పక్కా ఈ సాంగ్ మంచిగా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దీనికి లిరిక్స్ అనుకున్నాం, అచ్చ తెలుగు లిరిక్స్ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకో, ఇప్పుడు దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అన్న ఒక్క లైన్ చాలు, వాట్ కిట్టు ఇదని. నేను ఫస్ట్ లిరిసిస్ట్ ఎవరా అనుకుంటున్నా. నాకు చాలామంది కిట్టు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అని చాలామంది చెప్పారు. కానీ కిట్టు గారితో వర్క్ చేసిన తర్వాత కిట్టు ఈజ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అనిపించింది. సో తను మాత్రమే రాయగలడు అనిపించింది నాకు. సో అండ్ సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ కాదు, నాకు నిజంగానే సారీ. సో సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ సరిపోవు అసలు. సో మా ఇద్దరికి ఆ వైబ్ అట్లా సెట్ అయింది. అండ్ మనం నా చిన్నప్పుడు గట్రా ఒకప్పుడు మ్యూజికల్ ఎరా అనేటోళ్ళు. ఒకప్పుడు రెహమాన్ గారు ఎరా, లేకపోతే తర్వాత ఇళయరాజా గారు ఎరా, డిఎస్పీ ఎరా, తమన్ ఎరా, మణిశర్మ గారు ఎరా అని. ఆల్రెడీ మన అఫీషియల్గా సింజిత్ ఎర్రమల్లి మ్యూజికల్ ఎరాలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు సింజిత్ ఇచ్చే లిటిల్ ఆర్ట్స్ చూశారు. నెక్స్ట్ మీకు సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ సాంగ్ మీకు ఒక తెలియని హై ఇస్తుంది కన్ఫామ్గా. అండ్ సాంగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సింగర్ విషయంలో ఆలోచిస్తున్నాం. సో అనురాగ్ అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడో బీటెక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పిల్లారా ఇంకా ఆశాపాష ఈ సాంగ్ లూప్లో వినేది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఇప్పుడు మళ్ళీ నా సాంగ్ నేనే వినుకుంటున్నా. కానీ పాటలు పాడింది మాత్రం ఒకే వ్యక్తి, ఆయన అనురాగ్ కుల్కర్ని. సో ఆయన పాటలు కన్నా ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన పాటలే మాట్లాడతాయి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోహన్ అండ్ ఖుషి, మీకు విజువల్గా వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఎంత కష్టపెట్టినా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అండ్ విజువల్గా అంత బాగుందంటే దాని కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ ఆ నాస్టాలజిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలనుకున్నా బేసిక్గా లక్ష్మణ్ మాస్టర్ని ఏం చెప్పినా భరిస్తారు కొంచెం. దాని గురించి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి లక్ష్మణ్ మాస్టర్కి. అండ్ దెన్ ఈ నాస్టాలజిక్ ఎలిమెంట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చాలా నీట్గా తను ఎవ్రీడే తను ఒక పేపర్ తెచ్చుకునేటోళ్ళు, పేపర్ తెచ్చుకుని ఇవి అనుకుంటున్నా అని చెప్పేటోళ్ళు. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాయి ప్రకాష్ గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంత టాప్ నాచ్ విజువల్స్ ఇంత భారీగా కనిపిస్తుందంటే దానికి మెయిన్ రీజన్ సాయి ప్రకాష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రాంతి గారు, మీకు ఇంత నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అంటే ఆ పాత ఎలిమెంట్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి సతీష్, వికాస్, సందీప్, చైతు, హర్ష అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఆర్ బ్రో ఫర్ రైటర్ కేఆర్ బ్రో కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ సంతోష్ గురించి మాట్లాడాలి. సంతోష్ ఆల్రెడీ వేరే వర్క్స్లో ఉండి ఇక్కడ రాలేదు, బట్ సంతోష్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ఎంతంటే అసలు సినిమా ఒక సంతోష్ దగ్గరుండి సినిమాని ఇది చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ సంతోష్ బ్రో. అండ్ ఆల్ ద ప్రొడక్షన్ స్టాఫ్ కూడా, మేనేజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ గారి గురించి మాట్లాడాలి. సో ఈ సాంగ్ విన్నప్పటి నుంచి ఫస్ట్ నేను విన్న వెంటనే ఫస్ట్ ధీరజ్ గారికి షేర్ చేశాను. ధీరజ్ గారు కూడా సేమ్ అంతే వైబ్లో నాకు సింక్ అయ్యారు. అండ్ సాంగ్ విజువల్స్ గట్రా ఇలా అనుకుంటున్నప్పుడు పర్లేదు ఇంకా తీయండి ఏం కాదు అని చెప్పి ఇంకా మాకు ముందుంది ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ మీరు చూసిన ప్రతి దానికి ఎవ్రీథింగ్ రీజన్ ధీరజ్ గారే. అసలు మీకు కనిపిస్తున్న ప్రతి విజువల్కి ఆ టాప్ నాచ్ విజువల్స్ మీకు ఏమైనా కనిపిస్తుందంటే దానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుతుంది. అండ్ అలాగే మిగతా పిల్లలు అశ్విన్, కార్తీక్, బాండ్, జాజీ, జశ్వంత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, జశ్వంత్, కార్తీక్, పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోహన్ అండ్ ఖుషి వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ.
అండ్ ఈ పాట ఇంత బాగా రావడానికి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సిద్ధార్థ్ అని ఉంటాడు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్స్, అందుకే రాలేదు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోరస్ పాడిన పిల్లలు నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమా కూడా ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది. సో సినిమా నేను చెప్తున్నా కన్ఫామ్గా సినిమా మీరు రిపీట్స్లో చూస్తారు. ఈ పాట ఎలాగైతే లూప్లో వింటారో సినిమాని కూడా మీరు అలాగే రిపీట్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఎప్పుడు కాంటెంట్ రీచ్ ఉన్న సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ తీసుకొస్తూ మనల్ని అలరిస్తున్న ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ధీరజ్ మగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇలాంటి సినిమా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయింటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు. 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాత పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్గా 1 మంత్ అయింది అనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే. కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు. బట్ ఇది మాత్రం ఈ సినిమాకి పనిచేయడం ఆయనతో చాలా స్పెషల్. మీరందరూ ఈ పాట లిరిక్స్ చూశారు. నిజంగా ఆ నాస్టాల్జియాకి మనకి తీసుకెళ్ళింది. అలానే మిగతా పాటలు కూడా చాలా బాగా రాశారు. నాకు ఆ రోహన్ ఇంట్రో సాంగ్ నా ఫేవరెట్. సో ఆ సాంగ్ లాంచ్ కూడా తొందరలో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అనురాగ్ కులకర్ణి గారు ఆయన ఎన్ని సాంగ్స్ ఈజీగా ఒక 200-300 సాంగ్స్ పాడుంటారు. ఎంత సార్? 800 అంట. ఓకే, 800 సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంటే ఆయన కూడా ఈ టీం అందరం మేము చాలా ప్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్గా ఏదో చెయ్యాలి, ఇంకేం చేద్దాం అన్న ఇది ఉంటుంది. నిజంగా మాకు టైం ఇచ్చి, మాకు వీడియో సాంగ్ షూట్ చేయడానికి టైం ఇచ్చి చాలా కోఆపరేట్ చేసి, ఆయన మేము కొంచెం ఇబ్బంది పెట్టి స్టెప్లు వేయించినా కూడా సరే సినిమా కోసం చేద్దాం, పాట కోసం చేద్దాం అని ముందుకు వచ్చారు. నిజంగా నేను థ్యాంక్ఫుల్ అండి దానికి. అంటే నిజంగా 800 సాంగ్స్ పాడిన మ్యూజిక్ సింగర్కి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది స్టార్ సినిమా కాదు, ఆబ్లిగేషన్ కూడా లేదు ఆయనకి. స్టిల్ లిటరల్లీ నమ్మి ప్రేమించే వచ్చారు. నిజంగా థ్యాంక్ఫుల్ అండి. ఈ సినిమాకి పనిచేసిన డిఓపి సాయి ప్రకాష్ గారు, ఎడిటర్ సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ఫుల్. మంచి విజువల్స్ తీసుకొచ్చారు. నిజంగా ఈ మీ గురించి ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో దాంట్లో మీరు చూస్తారు. మంచి విజువల్స్ చాలా బాగా తీశారు. అంటే ఇది ఎక్కడ బేసికలీ అందరి మైండ్లో ఏముందంటే సమ్మర్ హాలిడేస్ అనేది చిన్న సినిమా చేశారు అంటే ఏదో 2 కోట్లు చుట్టేసి ఉంటారు, ఏదో ఓటీటీ కోసం సినిమా చేసి ఉంటారు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు, ఇది ప్రాపర్ పక్కా కమర్షియల్ సినిమా, ఫీచర్ ఫిలిం, థియేటర్లలో వైబ్ అయ్యే సినిమా. అది నమ్మే మేము ఇంత ఎఫర్ట్స్, మనీ అన్నీ పెట్టి చేసాం. నిజంగా దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసుకున్నాము, చాలా బాగా వచ్చింది. మెల్లిగా సాంగ్స్తో మీకే అర్థమవుతుంది సినిమా ఏ మీటర్లో ఉండబోతుందని. ఈ సినిమా సాంగ్ లాంచ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్
ఆనంద్ గారికి కాల్ చేసి ఇలా సాంగ్ లాంచ్ ఒకటి అనుకుంటున్నాను, మీరు రావాలి తప్పకుండా అంటే, ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్లో ఉండి, సినిమా షూట్లో ఉండి, అంటే ఒక సినిమా షూట్లో ఉంది, ఒక సినిమా పోస్ట్లో ఉంది. అంటే జనరల్గా చాలామంది హీరోలు అంటే బిజీగా ఉన్నప్పుడు చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి అవాయిడ్ చేస్తారు. బట్ అలా కాకుండా అడగగానే అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పారు. దాని తర్వాత స్టేజ్ మీదకి పిలవగానే నేనే కొంచెం భయపడ్డాను. స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ చేపిస్తున్నారు, తర్వాత వచ్చి తిట్టుకుంటాడేమో నన్ను అని. కానీ అస్సలు ఒక బ్యూటిఫుల్ స్మైల్తో పిల్లలతో పాటు ఆయన డ్యాన్స్ చేయడం నిజంగా చాలా హ్యాపీ, థ్యాంక్ఫుల్. ఇవన్నీ కూడా నిజంగా చాలా చిన్న పదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారితో యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నేను ఫస్ట్ సినిమా దొరసానికి ఆనంద్ గారితో కలిసి చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను సినిమాకి ఎదుగుతూ వచ్చారు. పర్ఫార్మర్గా, ఆర్టిస్ట్గా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సినిమాలు మీ అందరికి అందజేస్తూ, మేము మళ్ళీ దొరసాని తర్వాత బేబీకి కలిసి పనిచేసాము. బేబీ టైంకి తను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. బట్ స్టిల్ బేబీకి కూడా తను ఫస్ట్ సినిమా లాగా కష్టపడి ఎఫర్ట్ పెట్టి, నిజంగా బేబీ గురించి అంటే చాలాసార్లు చెప్పాము, బేబీ గురించి ఆయన 2 years ఆఫ్ టైం కేటాయించారు ఆ సినిమాకి. లిటరలీ అప్పుడు అందులో కూడా ఇలాగే హెయిర్ అదంతా ఎక్కువ ఉంది. స్టిల్ వేరే కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి బేబీ సినిమాని నమ్మి చేశారు. దానికి రిజల్ట్ మీ అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు ఇంకా మరిన్ని ఎంచుకొని ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆనంద్ గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య హాసన్ గారు యాక్చువల్లీ ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. బేసికల్లీ ఈ సాంగ్కి, పర్టికులర్ సాంగ్కి, సినిమాకి ఆనంద్ గారిని, ఆదిత్య హాసన్ గారిని ఇద్దరిని గెస్ట్గా పిలవడానికి మెయిన్ రీజన్, నాకు 90s నా ఫేవరెట్. 90s సిరీస్లో రోహన్ క్యారెక్టర్ ఇప్పుడు ఎపిక్లో ఆనంద్ గారు చేస్తున్నారు. దాన్ని అప్పుడు 90s చేసి ఇప్పుడు ఎపిక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. సో వీళ్ళిద్దరే ఈ సాంగ్కి గెస్ట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆదిత్య హాసన్ గారు అయితే అసలు చాలా మొహమాట పడుతూ సర్లే ఏదో ఒకటి స్కిప్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆయన కోసం సరే, అందుకే ఆయనకి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేటు, ఏ టైం చెప్తే ఆ టైం అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చాను. ఎస్కేఎన్ గారి గురించి మాట్లాడితే దిష్టి తగులుతుంది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే ఈవెంట్లు చెన్నై లవ్ స్టోరీలో ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఈ సినిమాకి నా జర్నీలో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా, ఏం చేసినా, ఎవరితో చేసినా, నాకు గీతార్ట్ సంస్థ ఎలా మాతృ సంస్థో ఎస్కేఎన్ గారు ఫర్ ఎవర్ నాకు పార్ట్నర్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, బ్రదర్ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి సినిమాలో ఎస్కేఎన్ గారు నాతోనే ఉంటారు. ఆయన ప్రతి సినిమాలో నేను అలానే ఉంటాను. అండ్ ఎస్కేఎన్ గారుకి ఇంకొక థింగ్ ఏంటంటే, దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసరు. బేబీ, ట్యాక్సీవాలా, గీతా గోవిందం, గర్ల్ ఫ్రెండ్లో కూడా ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో అన్ని సినిమాలకి ఎస్కేఎన్ గారు దేవరకొండ ఫ్యామిలీతో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. త్వరలో ఎస్కేఎన్ గారు మళ్ళీ దేవరకొండ ఫ్యామిలీతో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళాలి కదా, ఎవరికి తీసుకెళ్తున్నారు? సో అలా దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఈ రోహన్, ఖుషి, అరుణ్ ముగ్గురు పిల్లలు మెయిన్ లీడ్గా చేసిన ఈ సినిమా, ఇది నాకు ఈ పిల్లల్ని సినిమాకి షూటింగ్కి పంపించి, షూటింగ్ జరుగుతున్నంత కాలం వెరీ సపోర్టివ్గా, పాపం ఎగ్జామ్స్ టైం ఉన్నా కూడా మేనేజ్ చేస్తూ సపోర్టివ్గా ఉన్న పేరెంట్స్కి నిజంగా కృతజ్ఞతలండి.
మీ సపోర్ట్ లేనిది ఈ సినిమా మేము ఇలా కంప్లీట్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటే లొకేషన్, ఒకటే ఊర్లో కాదు. ఇది హైదరాబాద్ వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ వెళ్ళాం. ప్రతి చోట సపోర్ట్ చేశారు. ఆ పేరెంట్స్కి నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డైరెక్టర్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో యాక్చువల్గా నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మర్చిపోయాను. సో మా కో డైరెక్టర్ గారు. సో షూటింగ్ సార్ గోపి గారు ఇక లేరా? గోపి గారు అక్కడ సార్, గోపి గారు. సో షూటింగ్ షెడ్యూలింగ్ అంతా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా అంటే అంత చేసి షూటింగ్ ఇంత సజావుగా జరగడానికి హెల్ప్ చేసిన గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చెత్తలో మర్చిపోయాను, సారీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఖుషి సోనీ టు స్పీక్. అండ్ రోహన్, ఎలాగో సాంగ్లో చాలా కష్టపడ్డావు కదా, దగ్గరుండి దూరం నుంచి క్లాప్స్ కొట్టావు. కొంచెం దగ్గర ఉంటే ఇప్పుడు ఫ్రేమ్లో ఇప్పుడు అవకాశం వస్తుంది అనమాట. యా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హాయ్, అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. Firstly, thank you Shrikar sir, Dheeraj sir and the entire team for trusting me with this role. Thank you so much Shrikar sir for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. థ్యాంక్ యూ ఖుషి సోనీ. మీ యాక్టింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే మేము బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు మా పాకెట్ డైనమైట్, మినీ డైనమైట్ రోహన్ రాయ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, సినిమా లవర్స్కి, మ్యూజిక్ లవర్స్కి అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ ఆనంద్ అన్న ఫర్ ఆదిత్య కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆదిత్య, అండ్ మా ఇద్దరిని క్రియేట్ చేసిన ఆదిత్య అను ఆల్సో కమింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక 3 months బ్యాక్ ఈ క్రష్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు టెక్నీషియన్స్ అని మా డైరెక్టర్ శ్రీకర్ అన్న చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అని అడిగా. అప్పుడు సింజిత్ అన్న అనగానే వెంటనే మా అన్న కాల్ చేసి సింజిత్ అన్న అనగానే నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. పేడ్ నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. మీరు పేడ్ అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. సింజిత్ అన్న ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే హ్యాపీ కావాలా హ్యాపీ ఇదిగో తీసుకో, సాడ్ సాంగ్ కావాలా సాడ్ సాంగ్ ఇదిగో తీసుకో అని ఇవ్వకుండా డైరెక్టర్తో కూర్చొని అండర్స్టాండ్ చేసుకొని, లేదు నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అండర్స్టాండ్ చేసుకొని ర్యాపో బిల్డ్ చేసి కొట్టాడు ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అనురాగ్ కుల్కర్ని అన్న ఆన్ బోర్డెడ్, అండ్ సిద్ధు అన్న కానీ, సింజిత్ అన్న కానీ, అనురాగ్ అన్న కానీ హైలైట్ మా సాంగ్లో డ్యాన్స్ చేయడం. ఒకటే మిస్ అయింది, కిట్టు అన్న కూడా డ్యాన్స్ చేస్తుంటే బాగుండు. యాంకర్ గారు చెప్తే ఇద్దరం వేస్తాం. డెఫినెట్లీ ఎందుకు మీరు వేస్తానంటే 100%. I think this song will remind you of your childhood crush. And also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రోహన్. అంటే ఇప్పుడు ఇందాక నేను ఆనంద్ గారిని అందరినీ అడిగా క్రష్ ఎవరు అని. ఆన్ స్క్రీన్ క్రష్ ఇప్పుడు తెలిసింది సినిమాలో. పుట్టినప్పటి నుంచి ఒకటే క్రష్ అండి సినిమా. అది ఓకే, మా ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు. మీ స్పీచెస్ కూడా ఎస్కేఎన్ గారు లాగా వైరల్ అన్న విషయం తెలుసు మాకు. బట్ రియాలిటీలో ఆల్సో సారీ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ బండ్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్లో నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్కి మీరు మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలామంది టెక్నీషియన్స్ చూస్తారు, సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న, 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్ అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం. మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. అంటే ఆన్ స్క్రీన్ క్రష్ మాకు ఎలాగో కనిపించినారు, సో ఆఫ్ స్క్రీన్ ఏంటి, ఏం జరుగుతుంది? చెప్పేసే కదండి. స్కూల్కి వెళ్తున్నారు అసలు, లేదా వెళ్తున్నారా? బట్ ఎవరో ఒకరు ఉండే వెళ్ళేది సగం రోజులే కదండి, నేను వస్తానని వాళ్ళకి కూడా తెలియదు. నేను డాట్లు పెట్టుకొని అలాగా టెక్స్టింగ్ కాలింగ్ ఉండే ఉంటాయి. లేదండి, స్నాప్, యాక్టింగ్, సినిమా, రీల్స్ ఇలాంటి. ఆల్రెడీ 90s మీ యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీనే ఫిదా చేసి పడేశారు, అన్నీ మీ అబద్ధాలు చెప్పి. అలాగనే ఇప్పుడు కూడా చేస్తున్నారు, అర్థమైంది.
అంతేనా? లేదండి నేను మంచి మీరు మీ క్రష్ ఎవరో చెప్పండి, నేను చెప్తా ఉంటాను. నా క్రష్లు చాలామంది ఉన్నారు. నాదో పెద్ద లిస్ట్ ఉంది, అది అవ్వదు ఇప్పుడు. యా, వాళ్ళందరూ గట్టిగా నవ్వుతున్నారు. వాళ్ళ లిస్ట్ చెప్పాలంటే ఇంకా ఈరోజు అయిపోదన్నమాట. ఎస్, సో లేట్ లేకుండా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆదిత్య హాసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి, వెల్కమ్. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ రోహన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, యాజ్ మీ అందరికీ తెలుసు. వాడిని సెలెక్ట్ చేసుకోనికి కూడా మేజర్ రీజన్ వాడి హెయిర్ స్టైల్. నాది వాడిది సేమ్ ఉంటుందని తీసుకున్నా. తర్వాత నాకు కొన్ని ఊసిపోతున్నాయి, ఆడ అట్లనే ఉన్నాయి. తర్వాత నాకు ఆనంద్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉండదు. దట్ వాస్ ద రీజన్. యాక్చువల్లీ మీకు దెర్ ఈస్ అ క్వైట్ అ లాట్ ఆఫ్ రిసెంబ్లెన్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. బోత్ ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. సో నాకు ధీరజ్ చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే, అవును కదా అని అనిపించింది. దెన్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బేసికలీ. అండ్ ఫర్ హిమ్ ఎనీ టైమ్ ఫర్ షూర్. అండ్ సమ్మర్ హాలిడేస్ అనగానే నాకు ఫస్ట్ షార్ట్స్ గుర్తొస్తాయి బేసికల్గా. నేను సమ్మర్ హాలిడేస్ మొత్తం ఏ షార్ట్స్ అండి? అది కదా, షార్ట్స్ అంటే నిక్కర్. షార్ట్స్ అంటే నిక్కర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆల్రెడీ సో అవి గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మొత్తం మేము అవి వేసుకొని తిరుగుతుండే. నాకు కూడా బేసికల్గా రెగ్యులర్గా నేను స్టార్టింగ్లో కొంచెం ప్యాంట్లు వేసుకుంటున్నాను, మోస్ట్లీ ఐ విల్ బీ ఆన్ షార్ట్స్. ఇక్కడ కూడా అట్లనే వచ్చేద్దాం అనుకున్నా సమ్మర్ హాలిడేస్ అన్నందుకు, కానీ వాడికన్నా ఎంగా అనిపిస్తానేమో అని వేసుకురాల యాక్చువల్గా. బట్ యా, దెర్ ఇస్ దాంట్లో ఒక సాంగ్లో ఒక చిన్నది ఇట్లా డాట్, దట్ వాజ్ అ వెరీ నాస్టాలజిక్. యా, అప్పుడు చిన్న ఉన్నప్పుడు మీరు కూడా చేశారా? నేను కూడా చేసిన. సో వన్స్ ఐ గెస్, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ నో ఇట్ వాస్ నాస్టాలజిక్ టు సీ దట్ సాంగ్. ఫెంటాస్టిక్. అండ్ నాకు కరెక్ట్గా అన్ని ఎగ్జాక్ట్గా గుర్తుకుండదు, ఎక్కువసేపు గుర్తుండదు చాలా మట్టుకు. బట్ లిరిక్స్ అయితే చాలా మస్తున్నాయి దాంట్లో. దేవుడు కూడా అడిగితే బాల్యమే కావాలంటాడు అనేది. అండ్ దెర్ ఈస్ కపుల్ ఆఫ్ లిరిక్స్ దట్ నాకు అర్థం కాలేదు, అంటే మర్చిపోతాను, నాకు అర్థమైంది. గుర్తుపెట్టుకుందామని ట్రై చేసినా కొద్దిసేపటి పోయింది. బట్ కిట్టు ఈజ్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ ఆర్ట్స్ లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా తెలుగు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆయన రాసిన తెలుగు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా కానీ అయితలేదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు వీఆర్ ఇన్ సింజిత్ ఎరా. యా, సింజిత్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ సింజిత్ ఈజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఎవ్రీబడి నో. Fantastic music director. He will, I think, whatever the work that comes from him will definitely make a sound. Very fresh untadi, very very fresh music that he'll give. And I would like to wish good luck to the director. Director has chosen a very good script. Basically, adi telustundi, he would be a very emotional guy maybe. That he has chosen something very nice. సో ఐ డోంట్ హ్యావ్ దోస్ మెమరీస్ ఆఫ్ గోయింగ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి అదంతా నాకు పెద్దగా మెమరీస్ ఏం లేవు. అవన్నీ నేను దీంట్లో ఫుల్ఫిల్ చేసుకుంటా ఈ సినిమా చూసి. ద టీజరే నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూ హ్యావ్ ఎ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఫేజ్ ఆఫ్ టైంలో ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవడమే దట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. యూ కుడ్ హ్యావ్ చూజన్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ లవ్ టు సీ దాట్ ఆన్ స్క్రీన్. అండ్ Anurag Kulkarni is one of my favorite singer, and thanks for for all the albums. మీరు మీ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది నా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నైస్ టు మీట్ ఎస్కేన్ గారు అండ్ అగైన్ ఆనంద్. ఇప్పుడు ఇద్దరం కలిసి పెట్టుకోతాం. మీ ఎపిక్ యాక్టర్ and all the team, thank you so much. And thank you Dheeraj for inviting me. I am looking forward for all kind of films. You have been versatile in terms of selecting films, which is amazing. Me films నేను చూసినప్పుడు I think there is another music director, producer that I looked up to as Rahul Yadav Nakka.
was a different film he has, and again you have a very different thing. I think slowly I think people will realize that wherever your name there, okay, it would be different. I am looking after you and Rahul Yadav Nakha. You both have a very different taste. Thank you so much. థ్యాంక్ యూ ఆదిత్య గారు. అలాగే ఒక చిన్న క్వశ్చన్ మీకు కూడా. అండ్ ఇందాకే ధీరజ్ గారు చెప్పారనమాట, అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కంటిన్యూయేషన్ ఈ ఎపిక్ అని చెప్పి, రోహన్ రాయ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారు చేస్తున్నారని. అబౌట్ దట్ అంటే అంత విట్టిగా, లేకపోతే ఇంత పేరెంట్స్కి బ్రదర్కి మొత్తం అంతా ధమ్కి ఇస్తుంటాడు కదా అంటే. బట్ అఫ్ కోర్స్ చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటారు, పెద్ద అయినాక సైలెంట్ అయిపోతారు. మారాల్సి వస్తుంది 100%. అంటే చిన్న ఉన్న క్యారెక్టర్ ఎప్పుడైనా పెద్ద అయినాక, ఐ వాజ్ అబ్సల్యూట్ ఎక్స్ట్రోవర్ట్ వెన్ ఐ వాజ్ అ కిడ్. పెరిగే కొద్దికి ఇంట్రోవర్ట్ అయిపోతాం అట్లా తెలియకుండా. సో అంబివర్ట్ కూడా అవుతాం, అంటే కొన్నిసార్లు బట్ చిన్న ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ ఉన్నవాడు ఎప్పుడు పెద్ద అయినాక ఎక్స్ట్రోవర్ట్ అవుతాడు మోస్ట్ ఆఫ్ టైం. మీరు వచ్చినప్పుడు ఏంటి? నేను ఎక్స్ట్రోవర్ట్ ఉండే, ఇప్పుడు ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్ కూడా కాదు, ఇట్ డిపెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన ట్రూ స్టోరీ టెల్లర్ ఉన్నందుకు. అండ్ ఇప్పుడు మా బేబీ ప్రొడ్యూసర్, నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇలాగే ఎలాగో డాన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఒక మీరు చేయలేదని నేను చేయలేదు అన్నా. థ్యాంక్స్. చిన్నప్పుడు మన సినిమాలంటే చిన్నప్పుడు చిన్నారి చేత, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ధీరజ్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూజ్ ఏ రైట్ జోనర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది, రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరు ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని
ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఇదవుతున్నాం. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. ఇక మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే. సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని, ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఉపయోగపడే మాట్లాడుకుందాం అండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి. ఒక క్రష్ని ఎవరైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సన్నే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతాం అంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్. ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ గుర్తుకొచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు. ఎందుకంటే చిరంజీవి గారి 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే అది బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దీపే ఉంది ఏమండి, అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేమేం చేయగలం మా అంత కృషి మేము చేస్తాం. సార్ అంటే ఆల్రెడీ ఒకరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్తాను, అయిపోయే వరకు చెప్తాను. ఎస్, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ని క్రియేట్ చేసుకొని దొరసాని నుంచి మొన్నటి కల్ట్ సినిమా బేబీ వరకు కూడా తన చామ్తోనూ ఒక ఇంటెన్స్ ఎమోషన్స్తోనూ ప్రతి పాత్రలోనూ ఎక్కడ కూడా ఆనంద్ దేవరకొండ ఎప్పుడు కనిపించారు. ఖచ్చితంగా ఆ పాత్ర ఎప్పుడు కనిపిస్తూ వస్తుంది. అంత అద్భుతమైన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు ఎపిక్తో మన ముందుకు రాబోతున్న ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకో ఎస్కేన్ అన్న స్పీచ్ స్టైల్ మార్చేసిండు. పిల్లలు ఉన్నారన్న, కానీ యాక్చువల్ వర్షన్ మీ షర్ట్ మీద ఉంది. ట్రబుల్ మేకర్ అని వేసుకొచ్చారు. ట్రబుల్ మేకర్, వైల్డ్ వన్ అన్నీ ఉన్నాయి. ది వైల్డ్ వన్ ఒరిజినల్. బట్ ఈ సమ్మర్ హాలిడేస్ చూస్తుంటే ద టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ బ్రిలియంట్. అంటే నాస్టాల్జియా కాకుండా ఐ ఫీల్ లైక్ దెల్ బీ లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. మనం సినిమా చూస్తూ ఒక హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి అనే ఫీలింగ్ కూడా ఆల్రెడీ టీజర్ నుంచే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్స్ లైక్ దట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ అ హోల్ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టు అండ్ అనురాగ్ తోటి నా గుంటూరు సాంగ్ అప్పుడు కోవిడ్ అప్పుడు బాగా వైరల్ అయింది. సో ఐ నెవర్ గాట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ my first film co-producer was Dheeraj and my biggest film's co-producer was also Dheeraj.
సో ఇట్స్ అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యూ నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి, యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటికి రిలీజ్ చేస్తుండు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. Sinjit, this is the first time I'm meeting you. Maybe I met you in Chai Biscuit, I don't know. Yeah, so Patul. You have a great connection with Aditya. He's your first producer, Little Huts. I personally loved Little Huts so much. Such a beautiful album, caught everyone by surprise. Instagram lo viral chesina content nee vallane ayindi. Little Huts success also a big chunk belongs to you. So I hope you go on to become a big music director. And all the kids ikkada unna kids చాలా హుషారుగా వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. అండ్ ఎస్పెషలీ ఖుషి, రోహన్ని అంటే నేను ఎపిక్లో ఐమ్ ప్లేయింగ్ ఆదిత్య పెద్దగా అయినాక వాడు ఎట్లుంటాడు, వాడు వేరే దేశంకి వెళ్ళి చదువుకొని అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎపిక్లో చూపిస్తున్నాం. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరోలాగా ఉన్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో ఇట్స్ నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కే నాన్న చెప్పినట్టు దట్ సీన్ దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. అండ్ ఐ హోప్ ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతోమంది పిల్లలు నేను చూసి దే టేక్ ఆర్ట్ అండ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఖుషి, యూ యాజ్ వెల్. SK Nanna is also here. Baby, it's almost been 3 years, 4 years, 3 years. ఇంకో విషయం ఏంటంటే 3 yearsలో రోహన్వే ఎక్కువ సినిమాలు వచ్చినాయి నాకన్నా. రోహన్, ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ప్రీ వెడ్డింగ్ షోలో కూడా నువ్వు చింపేసినావు అసలు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ వెల్. Baby actually released in this month only, July 14th. అంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఐ హోప్ యువర్ చెన్నై లవ్ స్టోరీ ఆల్సో గోస్ ఆన్ టు డూ దట్ ఫర్ యూ గైస్, బికమ్స్ బిగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. అండ్ ఎపిక్ గురించి నాకు కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో అవన్నీ నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ సమ్ టైమ్ సూన్ హోప్ఫుల్లీ. అండ్ ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ద డైరెక్టర్, ఇట్ లుక్స్ వండర్ఫుల్. అన్నీ, ద సాంగ్, ఎవ్రీథింగ్. కొరియోగ్రాఫర్ ఆల్సో, ఐ థింక్ యూ జస్ట్ టోల్డ్ మీ దట్ నేను బేబీలో ఒక 6 minutes సింగిల్ టేక్ సాంగ్ చేసిన, అది ఎడిట్లో 6 minutes లేపేసిండ్రు. దాంట్లో హీ వాజ్ డాన్సింగ్, ఇట్ వాజ్ హిస్ లాస్ట్ సాంగ్ యాజ్ అ డాన్సర్. నౌ హీస్ బికమ్ అ కొరియోగ్రాఫర్. There's some other boy also who danced behind me. So I'm wishing you all the best. It's nice. Ante as time is passing, growth, under journey chala baagundi. So I'm wishing everyone all the best. And I hope this film comes out soon, becomes a big success. And I'm waiting to watch it. Thank you so much. థ్యాంక్ యూ ఆనంద్ గారు. మీరు ఏ ఈవెంట్కి వచ్చినా ఒక కంపోజర్ మీతో పాటు ఉంటుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఒక అద్భుతమైన సాంగ్ని ఇవ్వాలి ఇచ్చిన అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ. అలాగే మీరు ఇందాక ఎస్కేఎన్ గారు అన్నట్టు క్యాసెట్స్ ఇచ్చారు కదండి, నెక్స్ట్ టేప్ రికార్డర్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే ఆయన ఓకే. ఇంపార్టెంట్ వదిలేద్దాంలేండి. ఎస్. సో థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, ఇవాళ ఈవెంట్కి వచ్చేసి గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరోసారి ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. అండ్ టు ద మీడియా ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు వెయిట్ చేసినందుకు పేషెంట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ
తుర్రుమన్న పాలపిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపులోన మెల్లంగా వాలిందే